నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు స్టోరేజ్ ఎలా చేస్తారు మీరు? నేనా? ఆ! దుంపలన్నీ బయటే పెడతా జయ. ఓకే. చామ దుంపలు, బంగాళదుంపలు కొద్దిగా ఆరనిచ్చి ఇలా మా బౌల్స్ ఉన్నాయి నా దగ్గర. అంటే ఎలా ఒక స్టాండ్‌లో 3 బౌల్స్ ఉన్న స్టాండ్స్ వస్తాయి కదా! అవునవునవును. దాంట్లో ఒక పైన ఉల్లిపాయలు, కింద బంగాళదుంపలు, ఆ కింద చామ దుంపలు, కంద అవి కూడా బయటే పెట్టేస్తా. కంద వాడతారండి బానే? బాగా వాడతాను జయ. కంద వాడతాను. పులుసు పెడతారా? ఫ్రై చేస్తారా? అంటే ఎక్కువగా ఫ్రై చేస్తాం. కంద బచ్చల కూర చేస్తాం. కంద పులుసు కూర చేస్తాను. కంద అట్టు చేస్తాను. హుహు. హ్మ్. కందట్టు మనం చేసాము మనం కిచెన్‌లో. చేసాం. ఓకే. చాలా బావుంటుంది. అవును. బావుంటుంది. మంచి రుచిగా ఉంటుంది. ఓకే. ఏవైనా సరే. ఆ! కంద ఒక పెద్దది తెస్తే అది 3, 4 సార్లకి వాడుకుంటాం. ఇవి బయటే పెడతాం. అవును. దుంపలన్నీ. దుంపలెప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టద్దు. ఈ రకమైన దుంపలు. క్యారెట్‌లవి పెట్టుకుంటాం. అవును. క్యారెట్స్ అవి పెడతాం కదా! ఉల్లి, జనరల్‌గా వెల్లుల్లి ఉల్లి, వెల్లుల్లి బయటే. బయటే పెడతారు. ఉల్లి, వెల్లుల్లి బయటే. మన అల్లం? అల్లమేమో అల్లం ఇసుకలో పెట్టి బయట పెట్టేసేవాళ్ళం జయ ఇదివరకు. ఆ! పెరుగుతదా రమ్మగారు లోపల? అంటే తడిపితే ఇసక మనకి మొలకుందనుకో దానికి, ఆ మొక్క ఊనుకుంటుంది. ఈ మధ్య మొక్కలు ఊనుకునేవి తక్కువే కనపడుతున్నాయి. మొలకలు ఉండటల్లా. అవును. ఊరికే ఎలాగోలా ఉంటాయి. మట్టిలో పెడితే ఎక్కువ కాలం ఉంటుంది అల్లం. హుహు. లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ కవర్‌లో కొంచెం తడి ఉందనుకో దానికి కొంచెం ఆరనిచ్చి లోపల పెట్టుకోవాలి. కొన్ని ఇప్పుడు డ్రైగా ఉండే అల్లాలు కనపడుతుంటాయి. మన రైతు బజార్‌లో వాడు ఎర్రమట్టిలో పొర్లించేసి ముక్కలు చక్కలుగా మట్టి ముద్దల్లా ఉంటాయి. ఆ మట్టి ముద్దలైతే బయటే పడేసుకోవచ్చు. మనం వాడుకోదలుచుకున్నప్పుడు ఓ ముక్క ఎత్తి నీళ్ళలో పడేస్తే కాసేపు నాననిస్తే మట్టి అంతా వదిలేస్తుంది. కానీ ఇంక పాడవదది. హుహు. మట్టి ఉన్నది పాడవదు. అవునా? మనకంతా కడిగేసి క్లీన్‌గా చూపించి పెడతాడు చూడు. అది అందులో పాడైపోతుంది. పచ్చి గనక ఉందా, కొంచెం తడి ఉందా, ఫ్రిడ్జ్‌లో పెట్టినా బూజొచ్చేస్తుంది. అవును. ములక్కాడలవి ముక్కలు కట్ చేసి పెట్టుకుంటాను జయ. తోలు తీసేసి ముక్కలు కట్ మేమంత తోలు ఎక్కువ తీయం. ఓకే. ఉంచుకుంటాం తోలు. కాస్త హ్మ్. కూస్త ఊరికే ఓ పక్క నుంచి తీస్తా గానీ, ఇప్పుడు ఇంత పెద్దవుంటాయి కదా! 3 ముక్కలు చేస్తా. కూర చేసుకుంటే దాన్ని ఆ ఒక ముక్కని 3 ముక్కలు చేస్తాను. పులుసయితే సగం చేస్తా మళ్ళీ. ఆహా! ఇవి చేసుకుంటాం. ఆకుకూరలు పుదీనా గానీ, తర్వాత మన కొత్తిమీర, తర్వాత మెంతికూర, కరివేపాకు. మెంతికూర, కరివేపాకు అన్నీ డిస్కార్డ్ చేసేయటమే. అన్నీ ఒలిచేసి తడుంటే ఏమో ఏదైనా ఒక పేపర్ నాప్కిన్ మీద వేసి ఒకసారి తుడిచేస్తాను. వీటితో పాటు ఒక టిష్యూ గనక పడేసి పెట్టుకుంటే, ఆ! న్యూస్ పేపర్‌లో చుట్టి పెడతారు కొంతమంది. మా పెద్దక్కయ్య వాళ్ళు న్యూస్ పేపర్ పెడతారు. మా విజ్జక్కయ్య స్టైలు. టిష్యూస్ ఉంటాయి మన దగ్గర. ఏ హోటల్ నుంచి ఏం తెచ్చినా టిష్యూలొస్తాయి. వాటన్నిటిని పక్కన పడేసి పెడతాం మేము. ఈ కరివేపాకు, కొత్తిమీర కవర్‌లో ఒక టిష్యూ రోల్ చేసి పెట్టేసామంటే, తడి ఏదైనా ఎక్సెస్ వస్తే అది టిష్యూ లాగేస్తుంది. టిష్యూకి రోల్ చేస్తారా? టిష్యూ జస్ట్ మరి బాగా చుట్టేది లేదు. జస్ట్ టిష్యూని పరిచి దాని మీద పోసేయటం, దాన్ని ఇట్లా పట్టుకొని అలా పెడతా కవర్‌లో. ఆహా! అన్ని పక్కల టిష్యూ కవర్ అవుతుంది. అప్పుడు తడి పీల్చేస్తుంది. కవర్‌ల్లోనే పెడతారండి? కవర్‌లలోనే పెడతాను జయ నేను. ఈ క్లాత్ కవర్‌లు ఒకటొస్తున్నాయి. బ్యాంబూవి అవి దొరుకుతున్నాయి ఇప్పుడు. అవునవును. అవి చాలా బాగున్నాయి. క్లాత్‌లో చుట్టి పెడితే ఎక్కువ రోజులు బాగుంటున్నాయి. కాటన్ క్లాత్స్ వస్తున్నాయి కదండీ! కాటన్ క్లాత్‌లు వస్తున్నాయి. మన దగ్గరే మస్లిన్ క్లాత్ అలాంటివి ఉంటాయి కదా! ఇప్పుడు నువ్వు మేకప్ తుడుచుకునేందుకు క్లాత్‌లను ఆ! చూసావా? అది ఎంత బాగుంటుందో ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడానికి. అవునండి. ఆ మస్లిన్ క్లాత్ చిన్న పీసులు, చిన్న 3 సైడ్స్ బ్యాగ్‌లా కుట్టేస్తే, అందులో నువ్వు ఏ కూర పెట్టినా తడి ఎక్సెస్ వచ్చే తడంతటిని క్లాత్ పీల్చేస్తుంది కదా! ఓకే. కూర నవనవలాడుతూ ఉంటాయి. ఫ్రిడ్జ్ ఫుల్ బెనిఫిట్ మనకు లభిస్తుంది. ఆ! దానికి తోడు ఏంటంటే ఈ డబ్బాలు, గిబ్బాలు లేకపోవడంతో అంత కరెంట్ కూడా కాలదు. ముందు ఖాళీ అనిపిస్తదబ్బా! కొంచెం ఫ్రీగా కూడా ఉంటుంది. ఖాళీగా కూడా ఉంటుంది. క్లాత్ బ్యాగ్స్ కుట్టుకొని చిన్న చిన్నవి మన మస్లిన్ క్లాత్ కానీ, కోరా క్లాత్ కానీ శుభ్రంగా వాష్ చేసేయాలి 3, 4 సార్లు. మొత్తం గంజంతా పోయి పోరస్‌గా అవుతుంది క్లాత్. అప్పుడు చిన్న చిన్న కవర్లు కుట్టుకుంటే చక్కగా అందులో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చు. నాకంత ఓపిక లేక ఈ మధ్య సూయి మిషన్ తీయటల్లా నేను. హ్మ్. హ్మ్. క్లాత్ ఉంది. కుట్టడానికి బద్ధకం. ఓకే. పక్కన పెడుతున్నా కానీ మనం ఇలా చేయొచ్చు. నేను కవర్లలోనే పోస్తున్నాను ఎక్కువగా. ఓకే. గాలి పీల్చుకునే కవర్లు కొన్ని దొరుకుతున్నాయి మనకి. బ్యాంబూతో చేసినవి బ్యాంబూ అవునవును. షీట్స్ దొరుకుతాయి. ఆలోచించండి, మనం కొనగలిగితే అవి కొనుక్కోవచ్చు. లేదా కుట్టుకోగలిగితే ఇట్లా కుట్టుకోవచ్చు. షాప్స్‌లో కూడా ఇప్పుడు శారీస్ గాని అలాంటివి కొన్నప్పుడు కొన్ని చోట్ల క్లాత్‌వే ఇస్తున్నారు. క్లాత్ బ్యాగ్స్ ఇస్తున్నారు. అవే కదా మీరనేది? హ్మ్. అలాంటివి కూడా ఓకే అలాంటివి కదా? కూడా ఓకే. వీటిని ఏం చేయాలంటే కొత్త క్లాత్ ఉంది కదా అని వాడకూడదు. దాన్ని బాగా తడిపేసేయాలి. దానికి తడి పీల్చే గుణం పెరగాలి జయ. అర్థమైందా ఆహా! పాయింటు? ఓకే. అది పోరస్‌గా ఉండాలి క్లాత్. ఓకే. ఇప్పుడు ఓకే. మనం కొత్త గుడ్డ అనుకో అది గంజి గంజిగా ఉంటుంది. ఉంటుంది. తడి పీల్చదు. నువ్వు కొత్త బ్లౌజ్ వేసుకున్నప్పటికీ ఉతికిన బ్లౌజ్ వేసుకున్న దానికి డిఫరెన్స్ అవును. లేదు. అవును. ఆ తేడా ఉంటుంది. ఓకే. మొత్తం ఆకుకూరలని ఇప్పుడు పాలకూర, చుక్కకూర అలాంటివన్నీ కట్టలతోటి వస్తాయి మనకి. ఆ రబ్బర్ బ్యాండ్ తీసేసి వాటి మధ్యలో ఏదైనా గనక కొంచెం కుళ్ళుగా, మల్లుగా ఉన్న అవును. ఆకులుంటే అవి ఏరేయటం. గడ్డి ఉంటుంది. గడ్డి ఉంటుంది. తీసేసి ఒకసారి కొంచెం తెరిపిగా ఓ టిష్యూ గానీ, ఒక న్యూస్ పేపర్ గానీ వేసి మళ్ళీ కవర్‌లో పెట్టేయండి. ఓకే. చక్కగా ఉంటుంది.
ఇక చిక్కుడుకాయలు, బీన్స్ అలాంటివి ముక్కలు చేసి పెట్టేసుకుంటున్నాం. ఒలిసేసి ఒలిచేసేయటం, ముక్కలు చేస్తే అప్పటికప్పుడు. కాకపోతే ఏంటంటే ఇవాళ ముక్కలు చేసింది వారం తర్వాత బాగోదు, అవును ఒక 1-2 డేసే. ఒలిస్తే ఇదొక సమస్య అదో అండి. సమస్య, అదో సమస్య. కాకపోతే టైం కలిసి వస్తుందని అది ఒలుచుకుంటాం. చేయకపోతే ఒక రోజు ఎక్స్ట్రా ఉంటది. ఇంకో రోజు ఓ, లేకపోతే లేదు, అంటే మనకి వస్తువు ఉంటుంది కానీ పని కూడా మిగిలిపోతుంది. పని ఉంటుంది కదా. పని ఉంటుంది కదా, అందుకని ఏ కూరలకు ఆ కూరలు సెపరేట్ చేసి పెట్టుకోవటం. బీరకాయలు అలాంటివి కూడా తలా తోక కట్ చేసేసి ఉమ్, సగాన్ని ముక్కలు చేసి పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో. నేను ఓకే, కొంచెం ఎక్కువ కాలం ఉన్నాయని అనిపిస్తోంది. అలా కట్ చేస్తేనే కట్ చేస్తే, ఉన్నట్లుగా ఉంది. కొసలు వాడిపోకుండా ఉంటున్నాయి. ఓ 2-3 రోజులు అవి కూడా ఏం చేస్తాం, నిన్న చెక్కు తీసింది ఇవాళ వంట చేసుకున్నాను దాంతో, ఓకే, అలా కూడా చేస్తున్నాం. దీంతో పాటు మనం ఇంకా చాలా పెట్టుకుంటాం ఫ్రిడ్జ్ లో. రకరకాల సొరకాయలు పెడతాం, దోసకాయలు, టమాటాలు ఫ్రిడ్జ్ లో పెట్టద్దు. అవునా రమ్మగారు? చాలా చోట్ల చదువుతాను జయ, టమాటా బయట పెడితే పక్వం పండుతూ వస్తుంది. పాడైపోవంటారు. ఏం పాడవో, ఫ్రిడ్జ్ లో కూడా పాడవుతాయి కదా. టమాటాలో ఉన్న అసలు ఏదైతే ఉందో దాని పేరేమిటో ఇప్పుడు మర్చిపోయాను, చూసావే నేను. అది పోతుంది ఫ్రిడ్జ్ లో పెడితే. మామూలుగానే మనకి టమాటాలు ఉడకట్లా, మీరు గమనించండి. పోయి ఒక చారులో వేస్తే ఆ ముక్క ఇట్లా గోడకేసి కొడితే ఢామ్ అంటుంది అది. అవును, అలాగే ఉంటాయి, పచ్చకమనే ఉంటాయి, మెత్తగా ఉడికిపోవటము అవి లేవు. మరి ఫ్రిడ్జ్ లో పెడితే ఇంకా కొయ్యి ముక్కలాగా అవుతుంది. ఓకే, ఇంకా కొయ్యి అవుతుంది కదా, మరి బయటే పెట్టుకోవచ్చు. ఓకే, కొంచెం తెచ్చుకునేటప్పుడే అన్ని ఎర్రపళ్ళు కాకుండా సగం ఎర్రటి పళ్ళు సగం దోర తెచ్చుకుంటే, ఎర్రపళ్ళు ముందు వాడుకుంటాం, దోరపళ్ళు పండుతూ ఉంటాయి. అంటే వారానికి అంత మించి తెచ్చుకోం కదండి, సరిపోతుంది కదా. అంతకు మించి తేము. ఇంకేం వాడతాం మనం ఫ్రిడ్జ్ లో? ఈ పళ్ళు, దోసకాయ రమ్మగారు, దోసకాయ, సొరకాయ, తర్వాత కాకరకాయ ఇలాంటివి ఏం చేస్తారు? క్యాబేజీ పళ్ళంగా ఒక కవర్ లో పెట్టి పెడతాను. క్యాలీఫ్లవర్ ని కింద కట్ చేసేసి పెద్ద పెద్ద ఫ్లోరెట్స్ గా విడదీసి పెట్టేస్తాను. ఓకే, పచ్చిమిర్చి తొడిమెలు తీసి పెట్టుకుంటాం. తొడిమెలు తీసి పెడితే ఎక్కువ రోజులు వస్తాయి. అదేలే, ఇవన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టుకునేవే కదా. ఏదైనా కవరేజ్, ఏదైనా కవరే. నువ్వు ప్లాస్టిక్ కవర్ పెడతావా, క్లాత్ కవర్ పెడతావా, దాన్ని నువ్వు ఎంత బాగా సర్దుకుంటావని మీ పనితనాల మీద ఉంటుంది. చాలా మంది డబ్బాల్లో పోసి పెట్టడం చూస్తున్నాం, వాటికి బాక్సులు దొరుకుతున్నాయి. అవును అవును. అప్పుడు ఏంటంటే ఆర్గనైజ్డ్ గా ఉంటుంది కిచెన్. మన ఫ్రిడ్జ్ ఆర్గనైజింగ్ గా ఉంటుంది. మీకు అలా ఇంట్రెస్ట్ ఉంటే లైట్ రకపు ప్లాస్టిక్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు, పాలీవి అంటే ఏమంటారు, పెట్ డబ్బాలు, పెట్ బాక్సులు. అవైతే ఎక్కువ కరెంట్ లాగదని మొన్న ఎవరో చెప్తున్నారు. మామూలు పిచ్చి ప్లాస్టిక్ ఉంటుంది కదా, అలా 5-6 డబ్బాలు పెట్టేస్తే కరెంట్ ఎక్కువ కాలిపోతుంది, స్టీల్ గిన్నెలు పెడితే కరెంట్ ఎక్కువ కాలుతుంది అని చెప్తారు. ఇది ఈ పెట్ బాటిల్స్ కనుక తెచ్చుకుంటే, పెట్ బాక్సులు, వాటిలలో నువ్వు పచ్చిమిరపకాయలు తీసేసి, తర్వాత గ్రీన్ పీస్ చేసేసి, చిక్కుడుకాయలు అవన్నీ, బీన్స్ లాంటివి తలా తక్కువ కట్ చేసి పెట్టేసుకోవచ్చు. తర్వాత ఈ బర్బాటీలు అవి దొరుకుతాయి కదా, మనం అంటే అలసందకాయలు, అలాంటివి ముక్కలు చేసి పెట్టేసుకోవచ్చు. ఏవైనా బాక్సుల్లో పోసి పెట్టుకోగలిగినవి పెట్టుకోవటం, ఆర్గనైజ్డ్గా ఉండటం. వస్తువు ఒబ్బిడిగా బయటకు వస్తుంది, ఒబ్బిడిగా లోపలికి వెళ్తుంది. పదే ఫ్రిడ్జ్ సర్దాల్సిన పని ఉండదు. అవును కదా. మనం ఏర్పాటుగా మన చేతొచ్చిన విధానమే జయ ఎప్పుడు కూడా. కాకపోతే ప్రధానమైనది ఏంటంటే స్టీల్ డబ్బాలు ఎక్కువ పెట్టద్దు. స్టీల్ ఎక్కువగా లోపల పెట్టకూడదు. కానీ పెరుగు గిన్నెలు అలాంటివి వెళ్తాయి. పిండి గిన్నెలు ఉండవు. నేనైతే టపర్వేర్ డబ్బాలు నావి. ఎవరి ఇష్టం వాళ్ళది. డబ్బా తగ్గించుకోదలుచుకుంటే మీరు స్టీల్ దాంట్లో గ్లాస్ జార్స్ లో పెట్టుకోవచ్చు. అవేమో సేఫ్టీ తక్కువ. ఏ చేయి జారినా తలకాయ నొప్పే కదా. ఎంత చాకిరీనో. చక్రీ అక్కడ పింగాణి బౌల్స్ లో పోసి పెట్టుకోవచ్చు. పింగాణి పోర్స్లీన్ అవి దొరుకుతాయి కదా, లావోపాల లాంటివి దొరుకుతాయి, ఏరా అవి దొరుకుతాయి. ఏవైనా సరే మూతలు అనేవి చూసుకుంటే మంచిది. ఫ్రిడ్జ్ లో పెట్టే వస్తువులకి మూతలు లేకపోతే ఇంకో వస్తువుగా వాసన పట్టేస్తుంది. నిమ్మకాయలు పిండేసిన తర్వాత ఆ డిప్పల్ని ఒక దీంట్లో బౌల్లో వేసి ఫ్రిడ్జ్ లో పై అరలో పెడతాను నేను. పారేను ఒక 5-6 రోజుల దాకా ఉంచి మళ్ళీ అవి వాడేసుకుంటుంటాం, మళ్ళీ కొత్తవి చేరుస్తూ ఉంటాం. ఫ్రిడ్జ్ లో ఎక్స్ట్రా వాసనని అది పీల్చేస్తుందని. ఉల్లిపాయలు లాంటివి తరిగి ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. అవును, ఉల్లిపాయ అసలు ముందు కట్ చేసుకుని ఉంచుకోకూడదు, అప్పటికప్పుడే కట్ చేసుకోవాలి. మిగిలితే పడేయటమే తప్ప ఫ్రిడ్జ్ లో మాత్రం చేర్చొద్దు. ఆ ఫ్రిడ్జ్ లో ఏ డబ్బాలో పెట్టావో ఆ డబ్బా వాసన ఈ జన్మకు పోదు ఇంకా. అవునండి బాబాయ్, పళ్ళు ఏం చేస్తారు, ఫ్రూట్స్ ఏం చేస్తారు? ఫ్రూట్స్ దానిమ్మలు ఒలిచేస్తాం ఎక్కువగా. జామకాయలు నేను చాలా పళ్ళు నేను బయటే పెట్టుకుంటాను, చల్లగా ఉంటే తినలేను నేను. ద్రాక్ష లాంటివి పెట్టాల్సి వస్తాం. ఇప్పుడు మరీ ఎండకి మరీ పాడైపోతున్నాయి. అరటిపళ్ళు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. యాపిల్స్ లాంటివి దేని కవర్ దానికి వేసి తినేయటమే ఎప్పటికప్పుడు. సాధ్యమైనంత ఫ్రిడ్జ్ లో చేర్చకుండా ఉంటే ఎంతో బాగుంటుంది.
పుచ్చకాయ చిన్నది కట్ చేస్తాం, తినేసేయాలి. మళ్ళీ ముక్కలు పెట్టి ఫ్రిడ్జ్ లో ఉంచి ఒకవేళ పుచ్చకాయ కానీ ఏవైనా పెట్టాలని అనుకుంటే కనుక దాన్ని ఏం చేస్తానంటే బాక్స్లో బోర్లు ఇస్తా. అవునండి, బాక్స్లో బోర్లు ఇస్తాను, కట్ చేసిన భాగం అడుగును అడుగునుంటుంది. అలా పెట్టేసుకోవచ్చు. ఆ మధ్య మనకి దాని పేరు గుర్తు రావట్లా, ఒక రకమైన మూతలు దొరికినాయి, అవి ఏంటంటే ఇట్లా లాగి పెట్టుకోవచ్చు. ఏంటబ్బా దాని పేరు నాకు గుర్తు రావట్లేదు. నేను కూడా చూసాను ఆన్లైన్ లో. ఆ పుచ్చకాయకి మూత పెట్టేస్తే అది లాగి పెట్టేస్తే శుభ్రంగా జర్మ్స్ అవి ఏమి వెళ్ళవు, వాసన బయటికి రాదు, జ్యూస్ బయటికి రాదు, టైట్ గా ఉంటుంది. కావాల్సినప్పుడు ఒక ముక్క కట్ చేసేస్తే సరిపోతుంది. సాధ్యమైనంత పళ్ళు ఎక్కువగా చాలా స్టోరేజ్ చేసుకుంటే మీ ఇష్టం, కానీ ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తింటేనే మంచిది. జామకాయ లాంటి ఫ్రిడ్జ్ లో పెడితే రుచి పోతుంది. అవును, జామకాయకి పోతుంది రుచి. నాకు వాటర్ మిలన్ కూడా రుచి తగ్గినట్టు అనిపిస్తుంది. 2 రోజులు ఉంచుకోకూడదు జయ, పొద్దున సాయంత్రానికి అవగొట్టేసుకోవాలి. అవగొట్టేయాలి, ముక్కలు కట్ చేసేసి ఒక డబ్బాలో వేసి పెట్టుకోవచ్చు. మొత్తానికి కాకుండా బాక్స్లో వేసి పెట్టేసాం అనుకో, మూత పెడతాం కదా, మూతలు లేని పదార్థాలు అంత మంచిది కాదు. ఎంత ఫ్రిడ్జ్ అయినా కూడా ఫ్రిడ్జ్లో కూడా జర్మ్స్ ఉంటాయి. అవును, ఎప్పటికప్పుడు ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోవాలి. 15 రోజులకి 20 రోజులకో నెలకో ఓసారి సామాన్లన్నీ తీసేయటం, ఏమైనా ఇంత ముక్క అంత ముక్క కూరగాయ ముక్కలు ఉంటే వాటిని వండేసుకోవటం, లేకపోతే పంపించేయటం, అంతే. పంపించేస్తే లేకపోతే ఈ ఫంగస్ లాంటివి ఏమైనా ఫామ్ అవటం మొదలు పెడితే ఫ్రిడ్జ్ లో ఉన్న ప్రతి వస్తువుని చుట్టేస్తాయి అవి. అవును, చూసుకుని చేసుకోవాలి అంతే. రైట్ అండి, నమస్తే. నమస్తే.